అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, తరలిరండి, కదలిరండి, ప్రభువు పిలుచుచున్నాడు, ప్రభువు వేచియున్నాడు. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా, పూజలో పాల్గొనరండి, దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వట్టి జెరోసారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. రేపటి రోజున తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మా నాన్న తుమ్మ పీటర్ జోసెఫ్ రెడ్డికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగాను, రాబో కాలంలో మంచి ఆయురారోగ్యములతో దీవించి కాచి కాపాడమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని, అదేవిధముగా ఆస్ట్రేలియాలో జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఏరువ మేరీ జసింతను ప్రభువు కాచి కాపాడి సంరక్షించమని, వారి కుటుంబాన్ని దీవించమని ఈ పూజను తుమ్మా నిర్మల మేరీ, తుమ్మా సాగర్ తమాస్ రెడ్డి, పింకీ, జెన్సికా, ప్రహస్య, ఏరువ జ్యోతి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న నంబూరి పవిత్రిక స్వప్నకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం వి మడుగల విచారణ అనుపమకు మరియు తన గర్భములో ఉన్న శిశువునకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని భర్త తలపురెడ్డి కొండలరావు అర్పిస్తున్నారు. మాడికి శ్యామ్కు సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా శుభా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, వెలుగోడు విచారణ, ఎం బాల అంతోని, అను, మద్దూరు సాత్విక, ఆర్యన్ జోయల్, అద్వైత్ జోయల్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ స్వాతి లేఖ మరియు సచిత్ రాయలను కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా బాలస్వామి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం నందిగామ విచారణ గుజరాత్లో జన్మదినం జరుపుకుంటున్న తలమాల విక్టర్ బాబుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని క్రీస్తు మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మోతే సులోచన 7వ వర్ధంతి సందర్భంగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని దేవమాత పేరిట కుమార్తె లావణ్య అర్పిస్తున్నారు. సాలూరు విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని దీపాల డేవిడ్, మరియమ్మ, ఆశా జ్యోతి, ప్రవీణ్, రాజీ, మేరీ జాస్మిన్ అర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న కెఎంబి ప్రసాద్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ దగ్గరపీఠం కుకట్పల్లి విచారణ కాంపల్లి సృజనకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని తల్లిదండ్రులు అర్పిస్తున్నారు. అసుంతకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత జోజప్ప గారి పేరిట కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఎంతో భారముతో కూడుకున్నది అని మనందరికీ కూడా తెలుసు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మనందరికీ కూడా అటువంటి విషయాన్ని మరొకసారి గుర్తుకు చేస్తూ ఉంది. భారము, భయము, ఈ రెండిటితో జీవిస్తున్నటువంటి మనకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు ప్రభువు. మీరు నా యుద్ధకు రండు, భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యుద్ధకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అని. మరి ఆ మంచి కాపరి స్వరాన్ని విందాం. గొర్రెలమైనటువంటి మనము ఆయన స్వరమును విని ఆయన చెంత చేరి ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతిని, ధైర్యాన్ని, ఆనందాన్ని స్వీకరించుదాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం ప్రభువును వదిలిపెట్టి మనకు కావలసినటువంటి నిజమైన విశ్రాంతి కోసం ప్రభువులో కాకుండా, ప్రభువు నందు కాకుండా ఇతర విషయాలలో, ఇతర వ్యక్తుల నుండి మనం ఆశించి భంగపడి ఉన్నట్లయితే ప్రభువు యొక్క మన్నింపును, క్షమాపణను శరణు గోరి ఆయన వద్దకు తిరిగి వచ్చి మన తప్పిదములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. అలసి సొలసిన ప్రజలకు విశ్రాంతి నొసగే క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మా భారములను తొలగించే ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, ప్రభువైన క్రీస్తు ఆగమనము కొరకు త్రోవను సరళము చేయమని నీవు మమ్ము ఆజ్ఞాపించితివి. మేము నిరాశ నిస్పృహులకు లోను కాకుండునట్లు దివ్య వైద్యుడుగా అతడు మాతో ఉండి అతని సాన్నిధ్యముతో మాకు ఊరటను ప్రసాదించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు అయిన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు నన్నెవరితో పోలుతురు? నాకు సాటివాడు ఎవడని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కన్నులెత్తి ఆకాశం వైపు చూచుడు. ఆ నక్షత్రములు ఎవడో చేసెను? వానిని సైన్యం వలె నడిపివాడెవడు? నేనే కదా. అవి ఎన్నియో ఆయన ఎరుగును. వానిలో ప్రతిదానిని ఆయన పేరు పెట్టి పిలుచును. ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు. యాకోబు, నా మార్గము యావేకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇట్లు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు. ఆయన నేల నెల్లా చేసెను. ఆయన అలసి సొలసిపోవాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును. దుర్బలులకు బలమును దయచేయును. యువకులను అలసి సొలసిపోవుదురు, లేప్రాయము వారును పడిపోవుదురు. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలేక లేక నడక సాగింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. నా ఆత్మమా, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ఆయన ఉపకారములను దేనిని మరువకుము. అందరూ నా ఆత్మమా, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అనేది కిరీటమును నీకు వసగును. అందరూ నా ఆత్మమా, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువే బాధలు తీర్చును.
నీ బడలిక తొలగించును, బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 11 వచనములు 28 నుండి 30 వరకు. ఆ కాలములో యేసు ఇట్లనెను, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడనని వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణానికి సువార్తకు ఎంతో సారూప్యం ఉన్నది. మొదటి పట్టణములో యావే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్నారు. అలసి సొలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్భరులకు బలమును దయచేయును. యువకులు అలసిపోవుదురు, కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు అని ఏ విధముగా అలసి సొలసినటువంటి వారి మీద యావే దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రేమను, శ్రద్ధను, నెనరును, వాత్సల్యమును చూపిస్తున్నారో యెషయా ప్రవక్త మనందరికీ కూడా నేర్పిస్తున్నారు. ఈ రోజున మనిషిని కృంగదీసేటటువంటి విషయములు 2. ఒకటి భారము, 2 భయము. రెండిటికి మధ్య సంబంధం ఉన్నది. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు అనగా అనేక విషయాలను మనము మోస్తూ, అనవసరమైనటువంటి అనేక విషయాలను మనం మన నెత్తి మీద పెట్టుకుంటూ మన జీవితంలో శాంతిని కోల్పోతూ ఉన్నాం. అందుకే భారములు, భయములు ఈ రెండింటినీ ప్రభువు తొలగిస్తానని చెప్పటం లేదు, కానీ మన భారములను, మన భయములను కూడా ఆయన పంచుకుంటానంటున్నాడు. ఆయన పంచుకున్నప్పుడు మన భారములు, మన భయములు పలచబడిపోతాయి. అందుకే ఆయన చెప్పేటటువంటి ఉపమానము, నా కాడిని మీరెత్తుకొనుడు అంటున్నారు. కాడిని ఎత్తుకోవటం అని దాని అర్థం ధ్యానించే ముందు, ఈ రోజున మనిషికి ఉన్నటువంటి భయాలు ఎన్ని రకాలు? చాలా రకాలు. కానీ వాటిని 2 రకాలుగా విభజించవచ్చు. అవసరమైన భయాలు, అనవసరమైనటువంటి భయాలు. ఏ భయాలు ఎక్కువ మనిషికి? అనవసరమైన భయాలే ఎక్కువ. రాత్రి నడుస్తూ ఉంటాం, అక్కడ తాడు కనపడుతుంది, అమ్మో పాము అంటాం. అది అనవసరమైన భయం. ఆ తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఈరోజు. ఏంటి సెర్చ్ చేసిందంటే గూగుల్లో, మనిషికి ఉన్నటువంటి వింతైన భయాలేమిటి అని మీరు కూడా వెతకవచ్చు. వియర్డ్ ఫియర్స్. వియర్డ్ అంటే వింతైన భయాలు. ప్రపంచంలో మనుషులు అనుభవించే వింతైన భయాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇది నేను ఓర్క చెప్పేది కాదు, సైంటిఫికల్గా, శాస్త్రీయముగా నిరూపించబడినటువంటి భయాలు. మొట్టమొదటిది, దీని పేరు ఇంగ్లీష్లో అరాకి
ఇక్టియోరోఫోబియా. దీని అర్థం ఏంటంటే, కొంతమంది బ్రెడ్ తినేటప్పుడు జామ్ కానీ పీనట్ బటర్ కానీ పెట్టుకుంటారు. పీనట్ బటర్ అంటే శనగ దానితో చేయబడిన బంకగా ఉంటుంది, బ్రెడ్ మధ్యలో పెట్టుకుంటారు. మనుషులకు ఉన్నటువంటి భయం ఏంటంటే, ఈ పీనట్ బటర్ లేదా జామ్ తమ నోటిలో పైన అతుక్కొని పోతుందని భయం అంట. అందుకని చాలామంది ఆ పీనట్ బటర్ని తినరు, ఎందుకంటే అది కొంచెం గమ్ములాగా ఉంటుంది. మనుషులకు ఉన్నటువంటి భయాలలో ఇదొకటట. రెండవది, చాలా మందికి ఈ రోజున ఈ భయం అనేటటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ పేరు చెప్తాను, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నోమోఫోబియా. ఈజీ కూడా ఉంది. నోమో అంటే నరేంద్ర మోడీని మనకు కూడా తెలుసు. నోమోఫోబియా. నోమోఫోబియా అంటే వామ్మో ఫోను నా దగ్గర లేకుండా పోతుందేమో అన్నటువంటి భయం. ప్రపంచాన్ని పట్టి పీడించే భయాలలో అతి పెద్ద భయం ఈ రోజున నోమోఫోబియా మనందరికీ కూడా ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం నేను గోదావరి నదిలో అక్కడ పాపికొండలకు వెళ్ళాం. 2 రోజుల పాటు ప్రశాంతమైన జీవితం. మొబైల్ ఫోన్ పనిచేయదు, ఛార్జింగ్ చేసుకోవడానికి కరెంట్ ఉండదు, సిగ్నల్ ఉండవు, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినటువంటి అనుభూతి. ఈ రోజున మనిషిని పట్టి పీడించే భయాలలో ఇదొకటి, నోమోఫోబియా. ఆ తర్వాత అనేక మందికి అరిథ్మోఫోబియా. అంటే ఏంటంటే నంబర్లు, లెక్కలు. ఈ నంబర్ల గురించి, లెక్కల గురించి మనుషులకు ఉన్నటువంటి భయం. ఆ తర్వాత మనందరికీ డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది, కానీ ప్రపంచంలో కొంత వెరైటీ మనుషులు ఉన్నారు. వాళ్ళకున్నటువంటి భయం పేరేంటంటే ప్లూటోఫోబియా. ప్లూటోఫోబియా అంటే వీళ్ళకి డబ్బు అంటే భయం కదా. అందరికేమో డబ్బు సంపాదించాలనుకుంటే, వీళ్ళు డబ్బు సంపాదిస్తే ఏమవుతుందో, మనకున్నటువంటి మానసిక ప్రశాంతత పోతుందో అని డబ్బు సంపాదించాలన్న భయం, డబ్బున్న వాళ్ళని చూసినా కూడా వీళ్ళకి భయం. దీన్నే ప్లూటోఫోబియా అంటారు. ఇంకొకటి ఉంది, మరి కొంతమంది ఉంటారు, అబ్లూటోఫోబియా. అబ్లూటోఫోబియా అంటే స్నానం చేయాలంటే భయం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది ఉంటుంది, అందుకే స్నానం చేయమంటే చేయమంటారు వాళ్ళు. మరి పెద్దోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మన పక్కన నడుస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది ఎవరో ఈ ఫోబియా ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత కొంతమందికి 8 అంకె అంటే భయం అంట. అన్ని అంకెల్లో కల్లా 8 చూస్తే అది మెలకలాగా పాములాగా ఉంటుందో ఏదో కారణం వల్ల దాన్ని ఆక్టోఫోబియా అంటారు, ఓక్టోఫోబియా. ఆ తర్వాత కొంతమందికి గడ్డాలంటే భయం, గడ్డం ఉన్న మనుషుల్ని చూస్తే భయం, వాళ్ళని పోగోనోఫోబియా అంటారు. ఆ భయం కలిగినటువంటి భయాన్ని. ఈ విధముగా వింతైన భయాలు, అనవసరమైనటువంటి భయాలు మనిషిని తన యొక్క ప్రశాంతతను దూరము చేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే కొన్ని అవసరమైన భయాలు, కానీ చాలా వరకు అనవసరమైనటువంటి భయాలు. ఈ భయాల వల్ల మనిషి హృదయం భారముగా తోస్తుంది. ఈ భయాల వల్ల మనిషి అన్నీ ఉన్నా కూడా అనవసరంగా భయపడి, ఆయన ప్రయాసపడి భారముగా తన హృదయలో దాన్ని భారత్వాన్ని అనుభవించి సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నారు, ఒక ప్రక్క అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, అంటే ఆ దేశము ఈ దేశము, ఆ మతము ఈ మతము, ఆ కులము ఈ కులము, ఆ వర్గము ఈ వర్గం అన్న తేడా లేదు. అలసి సొలసి ఉన్న సమస్త జనులకు ఆయన ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అయితే మరి అలసి సొలసిన వారిని విశ్రాంతినిస్తానని చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నాడు, నా కాడిని మీరెత్తుకొని అంటున్నారు. అదేంటి ప్రభు యొక్క ఉద్దేశం? అలసి సొలసిన వారిని తీసుకెళ్ళి పండబెట్టాలి, ఒక రూమ్లో కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేసి భోజనం పెట్టాలి. కానీ ప్రభువు మాత్రం మీరు నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి నా కాడిని మీరెత్తుకొనుడు అంటున్నారు. కాడి అంటే చాలామందికి తెలియదు పిల్లలకి ఈ రోజుల్లో, ఎందుకంటే ఎద్దులంటేనే తెలియదు. పాలు ఎక్కడొస్తాయంటే ప్యాకెట్ నుంచి అని చెప్తారు పిల్లలు ఈ రోజున. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే సూపర్ మార్కెట్లో పండిస్తారు, ఏదో మెషిన్ పెట్టి తయారు చేస్తారు అనుకుంటున్నారు ఈరోజు పిల్లలు. మరి కాడి అంటే ఎట్లా తెలుస్తుంది? ఫోటోల్లో చూడాలి, కంప్యూటర్లో చూపించాలి. కాడి అంటే మన దేశంలో మన రైతులు ఉపయోగించే కాడికి, యేసుప్రభు పలికినటువంటి ఇజ్రాయేలు దేశంలో ఉపయోగించే కాడికి మధ్య తేడా ఉంది. మన దేశంలో ఒక కాడిని 2 ఎద్దులకు కట్టినప్పుడు ఆ 2 ఎద్దులు
సమానముగా ఉండేటట్లు మనం చూస్తాం. జోడి బాగుంటేనే కాడికి కడతాం. ఈ ఎద్దుల జోడి, సరైన జోడిని చూస్తాం. ఈ 2 ఎద్దులకి సమానముగా బరువును మోయటానికి. కానీ ఇజ్రాయేలు దేశంలో రైతులు ఏం చేస్తారనగా, ఈ కాడికి కట్టేటటువంటి ఎద్దులు 2 సమానముగా ఉంచరు. ఒక ఎద్దు బలముగా, పెద్దదిగా, అనుభవశాలి అయినటువంటి ఎద్దుని ఒక సైడ్ కట్టి, రెండో ప్రక్క ఒక చిన్న ఆవును లేదా చిన్న ఎద్దును, లేత ఎద్దును రెండవ ప్రక్క కట్టడం జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, బరువు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువ దూరం ప్రయాణించాల్సినప్పుడు ఈ చిన్నదానికి శక్తి లేకపోయినా కూడా ఈ భారమునంతా కూడా ఈ పెద్ద ఎద్దే మోస్తుంది. రెండవది, దారి తెలియక త్రప్పిపోకుండా పోయేటటువంటి అవకాశం ఈ చిన్న ఎద్దుకి ఉండదు, ఈ లేగదూడకు కానీ ఉండదు. ఎందుకంటే ఈ కాడి ఏం చేస్తుంది, ఈ పెద్దదానికి దీనిని కట్టి వేస్తుంది. కాబట్టి త్రోవ తప్పకుండా నడచుటకు, భారం ఎక్కువైనా కూడా దానికి ఇబ్బంది కలగకుండా ఉండుటకు, ఆ తర్వాత ఏ విధముగా వ్యవసాయం చేయాలి, ఏ విధముగా భూమిని త్రవ్వాలి అన్నటువంటి దానికి ఈ పెద్ద ఎద్దు చిన్న ఎద్దుకు నేర్పిస్తుంది. ప్రభువు ఈ సన్నివేశాన్ని మనతో చెప్తున్నప్పుడు, నా కాడిని మీరెత్తుకొనుడు అని చెప్పటము ద్వారా ప్రభువు పెద్ద ఎద్దు చేసేటటువంటి బాధ్యతను, అంటే మన మీద భారము పడకుండా, మన మీద ఇప్పటికే భారం ఉంది, ఈ ప్రజల మీద ఏం భారం ఉంది ఇప్పటిదాకా, ఇజ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి భారం ఏమనగా, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆ తర్వాత వాళ్ళు కలిపినటువంటి ఆజ్ఞలు, ఈ విధముగా రకరకాల ఆజ్ఞలు కలిపి ఈ భారమైనటువంటి కాడిని ప్రజల మీద పెడుతూ ఉండగా ప్రభు అంటున్నారు, మీరు ఆ కాడి కాదు, దాన్ని తీసివేసి నేనిచ్చేటటువంటి కాడిని మీరెత్తుకొనుడు. అంటే ఏంటి అర్థం? నీ బాధలలో, కష్టాలలో కూడా నేను తోడుగా ఉంటాను. నీవు భారము మోయలేనటువంటి బరువు నీ మీద ఉన్నా కూడా నీవు చింతించకు, నేను నీతో ఉన్నాను, నీ భారమును నేను పంచుకుంటాను అని ప్రభువు తన కాడిని మన మీద పెట్టడం అంటే ఇంకా భారమును పెట్టడం కాదు, మనము మోసే భారాన్ని ఆయన స్వీకరించటం, ఆయన మన భారాన్ని పంచుకోవటం, అది కాడి యొక్క అర్థం అని మనం గ్రహించాలి. ఈ రోజున మన అందరము కూడా అలసి సొలసి ఉన్నాం, విశ్రాంతి లేదు మన హృదయాలలో. ప్రతి హృదయంలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, చింత. ఎంతమంది మీ ఆనందముగా ఉన్నాం ప్రపంచంలో అని లెక్కేసినట్లయితే బహు కొద్ది శాతం మంది మాత్రమే. ప్రతి హృదయలో ఏదో ఒక అలజడి. అందుకే ప్రభువు యొక్క సన్నిధికి వచ్చినట్లయితే ఆయన విశ్రాంతినిస్తాడు. అమెరికా దేశంలో YMCA అనేటటువంటి ఒక పెద్ద సంస్థ ఉంది. ఈ సంస్థకు ఒక రాష్ట్రానికి అధిపతిగా డాక్టర్ జార్జ్ మెక్కార్లిన్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఈ జార్జ్ తాను నిర్వహిస్తున్నటువంటి ఈ YMCA సంస్థ ఆర్థిక ఇబ్బందులకు లోనై దివాలా తీసే పరిస్థితుల్లో ఉండగా, దానిలో ఉన్న సభ్యులందరూ విచ్ఛిన్నమైపోతూ ఉండగా మనస్సులో కలవరం పడటం మొదలుపెట్టి ఆయన రోజుకి 64 గంటలు పనిచేసేవాడు. వారానికి 64 గంటల పాటు ఆయన కఠోరమైన పనిని చేసేటటువంటి వాడు. అయితే ఆయనకు అర్థమవుతూ ఉంది, తన హృదయలో ఉన్నటువంటి భారము అది అదుపు తప్పుతుంది, ఇక దీనిని, ఈ జీవిత బండిని నేను లాగలేననుకొని ఆయన ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాడు, మానసిక వైద్యుని దగ్గరకు. ఆయన చెప్పాడు, జార్జి గారు, మీరు ఈ విధముగా మీ మనస్సులో, మీ హృదయంలో, మీ గుండెకు ఇంత భారాన్ని తీసుకుంటున్నట్లయితే ఇక అది ఎన్నో కొనసాగదు. మీకు నర్వస్ బ్రేక్ డౌన్ అంటే మీ మతి స్థిమితం కోల్పోయేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి దీని గురించి మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పినప్పుడు వెంటనే ఇక ఈ సంస్థను అన్నిటినీ కూడా వదిలివేసి ఆ పచ్చని చెట్లున్నటువంటి ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఒక పేపర్ తీసుకున్నప్పుడు ఆయన ఆ మానసిక ఆధ్యాత్మిక నిశ్చలత్వాన్ని దేవుని యందు ఆయన కనుగొనటం మొదలుపెట్టాడు. ఒక పేపర్ తీసుకొని ఈ విధముగా రాయటం మొదలుపెట్టాడు, రాజీనామా లేఖ. దేనికి రాజీనామా? YMCAకి కాదు, దేవునికి రాజీనామా లేఖ రాస్తున్నాడు. భగవంతుడా,
ఇప్పటిదాకా ఈ విశ్వానికి నేనే మేనేజర్ని అనుకున్నాను, ఆ పోస్ట్కి నేను ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను, థ్యాంక్ యూ అని లెటర్ రాసి పెట్టాడు. మనలో కూడా మనం చాలామంది అనుకుంటాం, నేను లేకపోతే ఈ విశ్వమే లేదు, నేను లేకపోతే ఇది నడవదు, నేను లేకపోతే నా ఉద్యోగం, నా కుటుంబం నడవదు, ఈ ప్రపంచమే నడవదు అని మనం మానసిక క్షోభకు గురై ఆ నెర్వస్ బ్రేక్ డౌన్ కొని తెచ్చుకుంటాం. కానీ ప్రభువుకు అర్పించాలి. ప్రభువుకు అర్పించినప్పుడు ఆయన అన్నిటినీ కూడా స్థిరపరుస్తాడు. అలజడితో ఉన్న హృదయానికి నిశ్చలత్వాన్ని తీసుకొని వస్తాడు. కనుక అటువంటి వరాన్ని ఇవ్వమని ఈ పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి మీ యందు మాత్రమే మేము నిజమైన విశ్రాంతిని పొందినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను మీకు అర్పిస్తూ ఉన్నాము. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలను, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న బిడ్డలను దీవించి వారి హృదయాలలో ఉన్నటువంటి అలజడిని, అలసటను, భారమును, బరువులను తొలగించి నిశ్చలత్వమును, ధైర్యమును, సంతోషముతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి. వారి కుటుంబాలలో ఆనందాన్ని తీసుకొని రండి. దివ్యవానికి సహాయపడుతున్న దాతలందరి యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చి వారికి కావలసిన బలమును, ఆత్మీయ అనుగ్రహములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మనాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి, అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి, మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా, అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా. మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగగా సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమాగమనమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి
నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందుదమన ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ సందర్భంగా దివ్యవాణి నిర్వహించు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటకు చివరి తేదీ రేపే. ఏ పోటీలో పాల్గొన్నా ఎవరైనా ఉచిత రిజిస్ట్రేషన్ ఇది. కాబట్టి రేపటిలోగా ప్రతి ఒక్కరూ ఏ పోటీలో పాల్గొనాలన్నా కూడా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవటం కోసం దివ్యవాణి టీవీ ఏ నెంబర్ని సంప్రదించినా మీకు ఆన్లైన్లో ఆ రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు. దాన్ని ఆన్లైన్లో నింపితే సరిపోతుంది. ఆ తర్వాత 4 రకాల పోటీలు ఉన్నాయి, మీకు తెలుసు. మొట్టమొదటిది, మీరు 13వ తేదీలోపు, ఈ డిసెంబర్ 13 లోపు మీ యొక్క పోటీ ఎంట్రీని పంపాలి. అదేమనగా క్రిస్మస్ అంటే ఏమిటి మీకు అని 1 నిమిషం నిడివి కలిగినటువంటి వీడియో మీరు సందేశాన్ని పంపాలి. రెండవది, క్రిస్మస్ బృందగాన పోటీ. సోలో సింగింగ్ కాదు ఇది, గ్రూప్ సింగింగ్. తెలుగు పాట అయి ఉండాలి, క్రిస్మస్ పాట అయి ఉండాలి. వాయిద్యాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాయిద్యాలు లేకుండా పాడొచ్చు, కానీ వాయిద్యాలు ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ ట్రాక్స్ పెట్టకూడదు, ట్రాక్స్తో పాడకూడదు. మూడవది, క్రిస్మస్ స్టార్ పోటీలు. మీరు తయారు చేసే స్టార్ యొక్క 5 ఫోటోలను తీసి మాకు పంపండి. అది తయారు చేసే దానిలో ఏ విధముగా ఆ ప్రాసెస్లో 5 ఫోటోలు, అదే విధముగా క్రిస్మస్ క్రిబ్ కూడా మీరు దాన్ని నిర్మించే ప్రక్రియలో 5 ఫోటోలు తీసి పంపాలి. ఈ అన్ని పోటీలలో పాల్గొనే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ కంపల్సరీ. రిజిస్టర్ చేసుకున్నటువంటి తర్వాత మీకు ఒక రోజు కల్లా కోడ్ వస్తుంది మీ వాట్సాప్కు. ఆ కోడును మీరు మళ్ళీ మీ యొక్క ఎంట్రీ పంపేటప్పుడు కోడును చెప్పి ఆ కోడ్ మెన్షన్ చేసి మీ యొక్క ఎంట్రీని పంపాలి.
అందరూ పాల్గొనండి, ప్రోత్సహించండి. ముఖ్యంగా విచారణ గురువులందరికీ కూడా మనవి, మీ విచారణలో దీనిని గురించి అనౌన్స్ చేసి ప్రజలందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా. మంచి మంచి విలువైనటువంటి బహుమతులు. మొదటి బహుమతి 3 పోటీలకు మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000. కానీ క్రిస్మస్ సందేశం పోటీలకు మాత్రం 5,000, 3,000 మొదటి ద్వితీయ బహుమతులు. ఆ తర్వాత 5గురికి కన్సోలేషన్ బహుమతులు 1,000 రూపాయల చొప్పున ఇవ్వబడతాయి. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఒక మాట పలుక ఒకసారి చూడ, యేసువా నీవురవా, నాలోకి రావా, నా చెంత నుండా, నా వద్దకు నీవురవా. ఎన్ని రోజులు వేచియుందును, నిన్ను నేను చేరుటకు త్వరగా వెంచేయుమా. ఆత్మనాదుడా ఒక మాట పలుక ఒకసారి చూడ, యేసువా నీవురవా, నాలోకి రావా, నా చింత నుండా, నా వద్దకు నీవురవా.